హలో మా బిట్ ఫ్లూయర్స్ మరియు సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్ళిపోతున్నారు లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను ఒక బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మీరు చేస్తే మీకు హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్తో హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. అది ఎలాగా? సో ఈ డౌట్ అనేది మీకు ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయగా లాస్ట్ వరకు చూడండి. మీ హెయిర్ గ్రోత్ని మీరు ప్రమోట్ చేసుకోండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మళ్ళీ నేను ఇంటర్నల్ కేర్ అనేది ఎలా చేయాలి ఏంటన్నది కూడా వీడియోస్ అనేది తీసుకొస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఇక్కడ నేను గుమ్మడి గింజలు తీసుకున్నాను. ఒకటే స్పూన్తో అన్ని మెజర్ చేసుకున్నానండి. మీరు కూడా అలా ఉండేలా చూసుకోండి. కొంచెం కింద పైన ఏం పర్వాలేదు. 3 స్పూన్స్ అన్నది నేను పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. గుమ్మడి గింజలు మంచిగా తీసుకుని నేను వేయించేసుకున్నాను అనమాట. ఇందులో ఉన్న జింక్, మెగ్నీషియం ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మన హెయిర్ మన స్కాల్ప్ని కూడా మనకి హెయిర్ లాస్ అవ్వకుండా అది ప్రివెంట్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. సో అవి కూడా 3 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ఇవి మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంతో పాటు మన హెయిర్ డ్యామేజ్ అయినా సరే రిపేర్ చేస్తుంది, మన హెయిర్ని కండిషన్ చేస్తుంది. సో అందుకని కూడా నేను ఇక్కడ తీసుకుని రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఆ తర్వాత నేను బాదం పప్పులు తీసుకున్నాను, ఆల్మండ్స్. ఇవి కూడా సేమ్ 1/4 కప్ వరకు తీసుకుని లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోండి. సో వేయించేసుకుని ఇది అందరికీ తెలిసింది విటమిన్ ఈ ఉంటుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో అందుకని మంచిగా మన హెయిర్ గ్రోత్ అన్నది, హెయిర్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఇవన్నీ బాగా మనకి హెల్ప్ అవుతాయి. సో ఆ తర్వాత జీడిపప్పులు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నాకు కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో మీరు ఎలా కావాలంటే అలా తీసుకోండి. సో ఆ తర్వాత ఇవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకోండి. 3 స్పూన్స్ తీసుకున్నాను. 1/4 కప్ వచ్చింది, కప్పు చెప్పాలంటే. ఓకేనా. సో ఇవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా చల్లారనివ్వండి. ఓకేనా. సో చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలన్నమాట. సో ఇది చల్లారే లోపు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ లోపల ఇక్కడ నేను ఇలాచీ తీసుకుని నేను మంచిగా రోస్ట్ చేసేసుకున్నాను. సో టేస్ట్ బాగుంటుందని చెప్పి అది కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇవి చల్లారే లోపు ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ మీరు కావాలంటే ప్లెయిన్ ఓట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్వి తీసుకున్నాను. సో వీట్ ఉంది, బార్లీ ఉంది, ఫ్లాక్స్ సీడ్స్ ఉంది, రాగి ఉంది. సో ఇవన్నీ కలిపినవి అనమాట. సో ఇంకేం వేసుకోకర్లే, మన డ్రై ఫ్రూట్స్ ఒకటి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వెజిల్ అన్నది కొంచెం మనకి లాంగ్ రన్ ఎక్కువ రోజులు రావాలని చెప్పి ఇక్కడ నేను కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకున్నాను అనమాట. సో ఎక్కువసేపు వేయించుకోకర్లేదు. కాసేపు వేయించేసుకుని మరీ కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు. జస్ట్ కొంచెం పొడి పొడిగా అవ్వగానే మనం ఇది ఆపేసేయండి. ఓకేనా. సో ఆపేసిన తర్వాత ఇది చల్లారనివ్వండి. ఇది కూడా చల్లారాలి. సో మరీ బ్రౌన్గా కలర్ అయిపోకుండా ఉండేలా చూసుకోండి అంతే. ఓకేనా. సో ఈ లోపల చల్లారే లోపల ఇది గ్రైండ్ చేసేసుకుందాం. ఈ పౌడర్ అనేది నేను మొత్తం పౌడర్గా చేసేసుకున్నాను. ఎక్కడ బరకగా నేను గ్రైండ్ చేయలేదు. ఆ తర్వాత ఓట్స్ కూడా చల్లారిన తర్వాత ఓట్స్ కూడా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో మీరు ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు. ఓట్స్ అన్నది నాకు కొంచెం బరకగా ఉంటే నాకు ఇష్టం. సో అందుకని ఒక్కసారి తిప్పాను. సో అందుకని కొంచెం బరకగా ఉంది. మీరు కావాలనుకుంటే పౌడర్ కూడా చేసేసుకోవచ్చు. ఓట్స్ కావాలంటే మీరు ప్లెయిన్ ఓట్స్ తీసుకోవచ్చు. ఇలా మల్టీగ్రెయిన్ కావాలంటే కూడా మల్టీగ్రెయిన్ తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. సో మంచిగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇవన్నీ కూడా ఒక పౌడర్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకోవడమే. సో మనం బ్రేక్ఫాస్ట్ అన్నది మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ అయ్యే మన ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఇది ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు ఇది తీసుకొని మీరు ఇన్స్టెంట్గా తినేయచ్చు. మనం ఇంకేమీ బ్రేక్ఫాస్ట్ కోసం బయట ఏం కొనక్కర్లేదు. దీంట్లో మనం ఏం ప్రిజర్వేటివ్స్ వేయలేదు, కెమికల్ లేదు. బ్రేక్ఫాస్ట్ అనేది మీరు పాలు కానీ పాలు అయితేనే ప్రిఫర్ చేస్తాను. సో వేడి పాలు మీరు ఒక 2 స్పూన్లు అనేది బౌల్లో వేసుకుని వేడి పాలు పోసేసుకుంటే మీకు 5 మినిట్స్లో అనేది మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ఫాస్ట్గానే కాదండి, స్నాక్స్గా కూడా తినొచ్చు. చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరూ ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చండి. అందరికీ పెట్టండి, మీరు తినండి. మీరు తిన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. పాలు పోసేసుకుని సోక్ చేసేసుకుంటే రెడీ టు ఈట్ అనమాట. సో ఇది మీరు ట్రై చేయండి. ఇలాంటి మంచి DIY రెమెడీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.